మేడారం ఐనవోలు కొమరవెల్లి జాతరల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇవాళ ఆమె వరంగల్ జిల్లా ఐనవోలులోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఐనవోలు జాతరపై భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం మహాజాతర సవ్యంగా జరిగేలా మంత్రి సీతక్క తాను ముందుండి పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక గతంలో కంటే ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేయబోతున్నామని అన్నారు. జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కొండా సురేఖ త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతరలు ఈ కొమరవెల్లి, అదేవిధంగా ఐనవోలు, రాబోయే సమ్మక్క జాతర ఇవి ప్రెస్టేజియస్ గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బంది లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి గతంలో పెట్టారో లేదో తెలియదు. నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో ఈరోజు ఐనవోలు జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి, టెంపరరీ స్ట్రక్చర్స్ తోటి మనకు పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇటువంటివి లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తాము.